పరిధిలో దామినేడు ఇందిరమ్మ ఇల్లు దగ్గర డ్రోన్తో నిఘా ఉంచడం అనేది. ఆ డ్రోన్ ఎగరేసినప్పుడు ఈ దామినేడు ఇందిరమ్మ ఇల్లు పక్కన ఉన్నటువంటి ఈ మట్టి రోడ్లో చూడగా ఇక్కడ కొంతమంది హిజ్రాలు నిలబడి ఉండడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు మీరు ఏమి ఇక్కడ అని విచారిస్తే వాళ్ళు మేము రోజు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాము, ఇక్కడ ఉంటాము, ఈవినింగ్ టైం కాబట్టి ఇలా వచ్చామని అన్నారు. కాబట్టి ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఈ చీకట్లో ఇక్కడ ఉండడం, తర్వాత ఇటు పబ్లిక్ వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు ఉండడం, దీని మీద ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఇక మీడియా ఇక్కడికి మేము రాము, ఇక్కడ ఎలాంటి ఎలాంటి పనులు చేయమని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు తెలియజేయడం ఏమనగా ఇజ్రాయల్ ఇక మీద ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ ఈ చీకట్లలో ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదని చెప్పి తెలియజేయడం జరిగింది. సార్ ఇప్పుడు అతను పరిగెత్తుకెళ్ళారు, అతను కూడా పట్టుకొచ్చారు కదా, ఏం చెప్తున్నాడు సార్ అతను బయట నుంచి వచ్చినాం సార్, మేము ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెంట్రింగ్ పనులు అవి చేస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. అతను ఏమంటే నేను ఇక్కడ వచ్చిన పోలీసులు అని చెప్పి ఏదైనా భయపడి పోలీసులు వచ్చి పట్టుకుపోతారనే భయంతో పారిపోయినానని చెప్తున్నాడు.